నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము కింది న్యాయస్థానములో మనకు న్యాయం జరగకపోతే మనము ఏం చేయాలి, ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఎలా విచారణ చేసి తీర్పులను ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. ఈ చట్టంలో మనకు 158 సెక్షన్ ఉంటే సెక్షన్ 9 ప్రకారంగా మనము ఏదైనా ఒక న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే మనము పై న్యాయస్థానములో అప్పీలు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటాము. అప్పీల్ చేసుకోవడం అనేది ఒక చట్టపరమైనటువంటి హక్కు. మనకు కింది న్యాయస్థానంలో న్యాయం జరగలేదని భావించినప్పుడు మనము పై కోర్టులో కింది కోర్టు జారీ చేసినటువంటి తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని, హక్కుని, బాధ్యతను కలిగి ఉంటాము. సాధారణంగా కేసులో ఉన్న ఇరు వ్యక్తులు రాజీ పడి ఏదైనా షరతులతో కేసుని కనుక కాంప్రమైజ్ చేసుకుంటే, ఆ కేసుని కనుక క్లోజ్ చేసుకుంటే మాత్రం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైతే కేసు వేశారో, ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళిద్దరు పార్టీలు రాజీ అయిపోతే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలా చేసుకోలేని సందర్భంలో మాత్రమే ఎవరికి అన్యాయం జరిగిందని భావిస్తారో, తీర్పు నాకు అనుకూలంగా లేదని భావిస్తారో వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ పార్టీ జారీ చేసిన సందర్భంలో కూడా మనము న్యాయస్థానంలో తీర్పులపై అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఇచ్చే తీర్పులపైన మనం సీనియర్ కోర్టులోను, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులపైన మనము హైకోర్టులోను అప్పీల్ చేసుకుంటూ మనకు అన్యాయం జరిగిందని, మనకు న్యాయం జరగలేదని, దానికి గల కారణాలు మన దగ్గర ఉన్నాయని చెప్పి మనం ప్రూవ్ చేసుకుంటే అప్పీల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఆ అప్పీల్ న్యాయస్థానము అనేక అంశాలను పరిశీలన చేసిన తర్వాత ఆ అప్పీల్ పిటిషన్ని అలో చేయడానికి అవకాశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.